అతని వయసు జస్ట్ 21. కానీ 64 లక్షల రూపాయల జీతం తను సొంతం చేసుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంగ్లీష్ రాదు అని అవహేళన చేశారు. అవతారం ఏంటి అని ఎగతాళి కూడా చేశారు. చెప్పులేసుకుని కాలేజ్కి వస్తే చీప్గా చూశారు. కానీ చదువుకోవడానికి ఇవేం అక్కర్లేదు అని నిరూపించాడు నిఖిల్. ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ మరి వస్తాయి అనేది మరోసారి నిరూపితమైంది నిఖిల్ అనే యువకుడి విషయంలో. ఎవరి దగ్గర నుంచి అయితే అవమానాలు ఎదుర్కొన్నాడో వారి దగ్గర నుంచే శభాష్ అనిపించుకున్నాడు. అక్షరం ఇంగ్లీష్ రాదు అన్న వారి దగ్గరే అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు లక్షల్లో జీతాన్ని సొంతం చేసుకున్నాడు. చదువుకు గవర్నమెంట్ స్కూల్ అయితే ఏంటి, ప్రైవేట్ స్కూల్ అయితే ఏంటి, సరస్వతీదేవి అతడిని వరించింది. చదువులో ప్రతిభ కనబర్చిన ఆ విద్యార్థికి అమెజాన్లో ఉద్యోగం వచ్చింది. ఏడాదికి 64 లక్షల వేతనం. కొడుకు ప్రతిభ చూసి ఆనంద భాష్పాలతో తల్లిదండ్రుల కళ్ళు చెమర్చాయి. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన తంగేళ్లపల్లి ఈశ్వరాచారి, అనితాలక్ష్మి దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు నిఖిల్ 1 నుంచి 5 వరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో, అలాగే 6 నుంచి 10 వరకు టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 10 GPA సాధించాడు. మరింత కష్టపడి చదివి బాసర IIITలో సీటు సంపాదించుకుని బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు. నాలుగేళ్లు బాగా కష్టపడి చదువుకున్నాడు. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోలేదు. చదువుపై దృష్టి పెట్టాడు. అనుకున్నది సాధించాడు. ఫైనల్ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అమెజాన్ సంస్థలో అతడికి అవకాశం దక్కింది. సాఫ్ట్వేర్ డెవలపర్గా 64 లక్షల రూపాయల జీతం అందుకోబోతున్నాడు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని అమెజాన్ కంపెనీలో చేరేందుకు మరో 2 నెలల్లో జాయిన్ అవ్వనున్నట్లు నిఖిల్ చెప్పాడు. అంత పెద్ద సంస్థలో భారీ శాలరీతో ఉద్యోగం సంపాదించిన కొడుకుని చూసి తల్లిదండ్రులు గర్విస్తున్నారు. నిజమే మరి. కుప్పలకు కుప్పలు డబ్బులు పోస్తేనే చదువు వస్తుంది అనే కాదు, సర్కారు చదువుతో కూడా కొలువులు వస్తాయి. ఇప్పుడు నిఖిల్ విషయంలో కూడా అదే జరిగింది. మరి నిఖిల్కు మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి.